ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామములో వీక్షకులందరికీ శుభములు. ఈ 40 రోజుల ఉపవాస ధ్యానాలలో 17వ దినానికి చేరుకున్నాం. ఈ 17వ దిన ధ్యానాంశము మోసపోకుడి. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయములో 7 నుంచి 28 వచనాల్లో అనేక హెచ్చరికలు ప్రభు చేశారు. రాకడ వెంటనే రాదు, ఈ సూచనలు చెప్పారు. ఈ సూచనలు వెంటనే రాకడ రాదు, ఇంకా అనేక సూచనలు ఉన్నాయి. ఆ తర్వాతే అంతం వస్తుందని ప్రభు సెలవిచ్చారు. 7 నుంచి 28 వచనాల్లో మనము చూసినట్లయితే ప్రభు వారు చెప్పినటువంటి మాటలు: జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపముల గురించిన వార్తలు వింటూ ఉంటాము. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము అని ప్రభు సెలవిచ్చారు. మనం వింటానే ఉన్నాం. ఆల్రెడీ కరువులు గురించినటువంటి వార్తలు, భూకంపములు గురించినటువంటి వార్తలు, జనం మీదకి జనం లేస్తూ ఉన్నారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తూనే ఉంది. మరి అనేకుల ప్రేమ చల్లారిపోతుందని కూడా ప్రభు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం. మరి జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, మిమ్మల్ని ద్వేషిస్తారు, దేవుని బిడ్డలను ద్వేషిస్తారు, దేవుని బిడ్డలను చంపుతారు. ఇవన్నీ కూడా ప్రభు చెప్పినటువంటి మాటలు. అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరికొకడు ద్వేషింతురు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇంకో ప్రాముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఈ రోజున అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారు. అనేక మంది వారి చేతుల్లో మోసపోతున్నారు. డబ్బు గుంజటానికి దొంగ ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. డబ్బు కొరకే పరిచర్య చేస్తున్నారు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే యాజకులు కూలికి బోధిస్తారని అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ప్రవక్తలు ద్రవ్యం తీసుకొని సోది చెప్తారని కూడా అక్కడ రాయబడతా ఉంది. ఆ కాలం వచ్చింది. ఈ రోజున అనేక మందిని ఈ అబద్ధ ప్రవక్తలు మోసపరుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 15 నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుంచి 22 వచనాల్లో చూసినట్లయితే దేవాలయం నాశనమైపోతుందని ప్రభు 70 సంవత్సరాలు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఏ విధంగా అయితే దేవాలయం నాశనమైంది అది ముందుగానే ప్రభు వారు తెలియచేసినట్లుగా మనం గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, ఈ నాశనమైనటువంటి ప్రతి ఒక్క హేయ వస్తువు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27లో ముందుగానే చెప్పినట్లుగా యెరూషలేము దేవాలయాన్ని అపవిత్రపరిచి విగ్రహారాధనకు సంబంధించిన వస్తువు అని ముందుగానే దానియేలు గ్రంథంలో చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, చరిత్రకారుడు జోసెఫస్ ముందుగానే చెప్పాడని మనము చెప్పుకున్నాం. 25 నుంచి 26 వచనాలు చూస్తే దేవుడు ఏర్పరచబడిన వారి విశ్వాసమును కాపాడి వారిని సంరక్షిస్తాడని కూడా ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. 13వ వచనంలో చూస్తే అంతం వరకు సహించేవాడు రక్షించబడతాడు. 27వ వచనంలో కూడా మనం చూసినట్లయితే దేవునిగా రక్షకునిగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తారో, ఎవరైతే నిజమైన విశ్వాసాన్ని కనపరుస్తారో వారిని ప్రభు రక్షించడం మాత్రమే కాదు, రెండవ రాకడలో ప్రభు అని కొనిపోతాడని కూడా రాయబడతా ఉంది. 28వ వచనం చూసినట్లయితే ఈ రోమా సైనికులు యెరూషలేమును నాశనం చేసినప్పుడు విడిచిపెట్టిన గద్దలను సూచిస్తున్నట్లుగా చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ఈ రోజున ఈ సూచనలన్నీ కూడా దాదాపుగా నెరవేర్చబడతా ఉన్నాయి. ప్రేమ చల్లారిపోయింది. అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, అక్క చెల్లెల మధ్య ప్రేమ లేదు, తల్లిదండ్రుల బిడ్డల మధ్య ప్రేమ లేదు, భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, ఎవరికి కూడా ప్రేమ లేదు. స్వార్థ ప్రియులుగా మారిపోయారు, స్వప్రయోజనాన్ని చూసుకుంటున్నారు. ఇటువంటి స్థితిలో ఎక్కడ చూసినా యుద్ధమే, కుటుంబాలలో యుద్ధం, రాజ్యాల మధ్య రాజ్యం యుద్ధం, అన్ని చోట్ల కూడా యుద్ధ వాతావరణం కనబడుతూ ఉంది. సమాధానం లేదు, సంతోషం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి నీవు కలవరపడాల్సిన అవసరం లేదు. మనం ప్రభువుని కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితాల్లో ప్రభు సమాధానకర్తగా అధిపతి యేసుక్రీస్తు ప్రభు మనకు సమాధానం ఇస్తాడు. అంత మాత్రమే కాదు,
మన విశ్వాసాన్ని మనం కాపాడుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభువుని మనం చూస్తాం, ప్రభువుని మనం ఎదుర్కొంటాం రెండవ రాకడలో. అటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.